సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, చాలామంది వింటూ ఉంటాం, మా కంపెనీ ఐపీఓకి వెళ్ళింది అని చెప్తా ఉంటారు. అసలు మామూలుగా ఈరోజు ఒకసారి ఏంటంటే ఐపీఓ అంటే ఏంటి, ప్లస్ ఒక కంపెనీ ఐపీఓకి వెళ్తుంది అని అంటే ఏం తెలుసుకోవాలి మనం? సో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అండి. సో స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీ జనరల్ పబ్లిక్ నుంచి ఫండ్స్ని అక్యుములేట్ చేసే ప్రాసెస్ని ఐపీఓ అంటారు. నార్మల్గా కంపెనీకి ఫండింగ్ అనేది 2 టైప్స్ వస్తుంటుంది. ఒకటంటే డెట్, అంటే బయట మార్కెట్ నుంచి అప్పు తీసుకోవటం, లేదా క్యాపిటల్ని సెల్ చేసి మా ఫండ్స్ తీసుకోవడం. సో ఈ ఈక్విటీని సెల్ చేసి ఫండ్స్ తెచ్చుకోవడం అనేది కంపెనీకి మోస్ట్ కాస్ట్ ఎఫిషియెంట్ ప్రాసెస్. అదే డెట్ ద్వారా కనుక వీళ్ళు కనుక ఫండింగ్ తీసుకోవాలి అనుకోండి, దే నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ అండ్ దే నీడ్ టు పే ద ప్రిన్సిపల్ ఆల్సో బ్యాక్. ఒక కంపెనీ బయట మార్కెట్లోంచి ఒక 1000 crores తీసుకుంది అంటే డెట్ ద్వారా, ఆ 1000 crores-కి 10% ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎవ్రీ ఇయర్ 100 crores పే చేయాలి కదా. అండ్ ప్రాఫిట్స్లో షేర్ లేకపోయినా కానీ ఈ డెట్ అనేది బర్డెన్గా ఉంటుంది లాంగ్ టర్మ్. అదే ఈక్విటీస్ అనుకోండి, ఈక్విటీని కనుక సెల్ చేస్తే కనుక ఈ ఎవరైతే కొంటారో వాళ్ళకి షేర్స్ ఇస్తారు. అండ్ వాళ్ళకి ఏంటంటే రీపేమెంట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఉండదు. సో కంపెనీస్ ఈక్విటీస్ ద్వారా ఫండింగ్ తీసుకోవడానికి జనరల్గా ప్రయారిటీ ఇస్తాయి. ఎందుకంటే అది పెద్దగా వాళ్ళకి పెద్ద బర్డెన్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ ఓనర్షిప్ మాత్రం డైల్యూట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఈ ఐపీఓ అంటే జనరల్గా జనరల్ పబ్లిక్ మార్కెట్ నుంచి మనం ఫండింగ్ తీసుకుంటే దాన్ని ఐపీఓ అంటాం. అలా కాకుండా ప్రైవేట్ మార్కెట్లో నుంచి కూడా తీసుకోవచ్చు. సో పబ్లిక్ మార్కెట్ నుంచి ఫస్ట్ టైం తీసుకుంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అవుతుంది. అంటే అప్పటి వరకు ప్రైవేట్గా ఉన్న ఆ కంపెనీ షేర్స్ పబ్లిక్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడానికి వస్తున్నాయి. మనం చూస్తే కనుక ఇప్పుడు ఈ రీసెంట్గా ఎస్బీఐ ఏఎంసీ అనేది ఐపీఓకి వచ్చింది. అంటే అంతవరకు ఎస్బీఐ ఏఎంసీ షేర్స్ అనేవి పబ్లిక్లో లేవు. ఇప్పుడు అది పబ్లిక్ మార్కెట్లో నుంచి నిధులు సమకూర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ ద్వారా లిస్ట్ అవుతూ ఐపీఓకి వచ్చాయి. ఇప్పుడు ఐపీఓలో మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి కంపెనీ లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ డజన్స్ ఆఫ్ కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయి. బట్ అన్ని కంపెనీస్ ప్రాఫిట్ జనరేట్ చేయలేదండి. 2021 లాస్ట్లో పేటీఎం ఐపీఓకి వచ్చింది అరౌండ్ 2200 ప్రైస్కి. ఇప్పుడు చూస్తే 1395 ఉంది. సో 4 years తర్వాత ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఐపీఓ ప్రైస్లో ఆల్మోస్ట్ ఒక 60% మాత్రమే. సో మనం ఎల్ఐసి కూడా చూడండి, ఎల్ఐసి ఆ రోజు ఆల్మోస్ట్ 940 రూపీస్ చేంజ్తో వచ్చింది 2022లో. ఇప్పుడు చూస్తే ఈ 4 years పీరియడ్లో దట్ హ్యాస్ గ్రోన్ ఓన్లీ 6% యాన్యువల్లీ. ఎల్ఐసి ఏమైనా మంచి కంపెనీ కాదా? దిస్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్. బట్ మార్కెట్లో అంత గ్రోత్ అనేది లేదు. సో మనం ఐపీఓకి వచ్చేటప్పుడు ఏంటంటే మనం మెయిన్గా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని బాగా అనలైజ్ చేయాలి. ఒక కంపెనీని నేను ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి వద్దా అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనకు తెలియాలి. ఇక్కడ మనం టెక్నికల్ అనాలిసిస్ చేయలేము, ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే ఆ చార్ట్స్ డేటా కావాలి. మార్కెట్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే అది ప్రైవేట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం ఎలా చూడాలంటే అసలు ముందు ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి మార్కెట్లో ఎన్ఎస్సి అనేది ఐపీఓకి వస్తుంది. సో ఈ ఉదాహరణ తీసుకొని ఎన్ఎస్సి అనేది ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్లో ఉంది. సో ఈ బిజినెస్లో మనకి రెవెన్యూస్ ఎలా వస్తాయి? మెయిన్గా చూస్తే కనుక స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ మనం షేర్స్ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో ఇది ఒక మార్కెట్ ప్లేస్ అంటే షేర్స్కి ప్రతి షేర్ బై అండ్ సెల్ మీద స్టాక్ ఎక్స్చేంజ్ కొంత ఫీ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ కూడా అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉంటారు. సో వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఫీజులు వీళ్ళు పే చేస్తారు. అండ్ కంపెనీస్ ఏవైతే లిస్ట్ అవుతాయో వాళ్ళు కూడా మెయిన్గా లిక్విడిటీ ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతారు. సో ఈ కంపెనీస్ కూడా లిస్టింగ్ ఫీజు అనేది పే చేస్తూ ఉంటాయి. సో ఎన్ఎస్సికి ఈ కంపెనీస్ ద్వారా షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ద్వారా మెయిన్గా రెవెన్యూ వస్తుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఎస్సి ఇండెక్సెస్ కూడా క్రియేట్ చేస్తుంది. మనం చూస్తుంటే నిఫ్టీ 50, నిఫ్టీ 500 ఇలాంటివన్నీ ఎన్ఎస్సి యొక్క ఇండెక్సెస్. సో ఇండెక్సెస్ని ఎవరైతే కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎన్ఎస్సికి పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఆర్డర్స్. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ప్రతి ఆర్డర్కి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజ్కి పే చేస్తాయి. దాని ద్వారా జరిగే ప్రతి ఆర్డర్కి అది ఫీజు తీసుకుంటుంది. సో ఈ ఫీజెస్ అనేవి ఎన్ఎస్సికి మెయిన్ రెవెన్యూ సోర్సెస్. ఇప్పుడు మెయిన్గా ఫైనాన్షియల్ మార్కెట్ అనేది డెవలప్ అయ్యే కొద్దీ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఎక్కువ రెవెన్యూ ట్రేడ్ అవుతూ ఉంటుంది. మనం చూస్తే కనుక ఎర్లీ 2000స్లో మార్కెట్ ఎంత ఉంది, ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఎంత ఉంది. సో ఎకానమీ గ్రో అయిపోయే కొద్దీ స్టాక్ మార్కెట్కి ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి.
సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా మోర్ అవేర్నెస్ వచ్చి మోర్ అండ్ మోర్ పీపుల్ అనేది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి ఎన్ఎస్సి అనేది స్టాక్ మార్కెట్ బిజినెస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పెరుగుతుంటే దానికి కూడా షేర్ వస్తుంది. ఇది ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే దీనికి కాంపిటీటర్స్ ఎవరు? మార్కెట్ బాగానే ఉంది, బట్ కాంపిటీటర్స్ కూడా ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఎన్ఎస్సికి మెయిన్ కాంపిటీటర్ ఏంటంటే బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వాటిలో ప్రొడామినెంట్లీ ఉన్నాయి. అంతకుముందు చూస్తే కనుక మనకి కల్కట్టా స్టాక్ ఎక్స్చేంజ్, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, మైసూర్, ఇలా చాలా సిటీస్లో ఉన్నాయి. బట్ అవన్నీ ఈ ఎన్ఎస్సి బిఎస్సి దెబ్బకి క్లోజ్ అయిపోయాయి. సో ఇప్పుడు ప్రొడామినెంట్లీగా ఈ ఈక్విటీస్ మార్కెట్లో ఎన్ఎస్సి బిఎస్సి ఉన్నాయి. సో మార్కెట్ గ్రో అయ్యే కొద్దీ ఈ రెండే షేర్ తీసుకుంటాయి, డ్యూయోపోలీ ఉన్నాయి. సో ఇది ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఓకే ఇద్దరే ఉన్నారు, రేపు ఫ్యూచర్లో ఎవరైనా రావచ్చా, న్యూ ఎంట్రీస్, అది కూడా చూసుకోవాలి. ఈజీగా ఉంటే ఎవరో ఒకరు వచ్చి కాంపిటీటర్ అవుతుంది. సో న్యూ ఎంట్రీకి ఏంటంటే ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ హెవీ బిజినెస్. అండ్ ఇక్కడ ఒక స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టాలంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ డిప్లాయ్ చేయాలి. అంటే నేషనల్ వైడ్గా టెర్మినల్స్ ఏర్పాటు చేసుకోవాలి. సో అదంత ఈజీ కాదు. అండ్ దీనికి మళ్ళీ సెబీ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, నా దగ్గర 1000 crores ఉన్నాయి, 2000 crores ఉన్నాయి, నేను స్టాక్ ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అవుతా అంటే అది కుదరదు. మనకి సెబీ పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే రిలయన్స్ స్టాక్ ఎక్స్చేంజ్ తనకు షేర్స్కి అనుకూలంగా పెంచుకుంటే సో సెబీ అనేది మనకి పర్మిషన్ ఇవ్వాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ న్యూ వాళ్ళు అంత తొందరగా రాలేరు ఈ కఠినమైన కండిషన్ వల్ల. దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్ పాయింట్. నెగిటివ్స్ చూస్తే కనుక దిస్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్ బిజినెస్. సో స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటంటే మెయిన్గా ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్, ఈక్విటీ ట్రేడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేపు కనుక గవర్నమెంట్ కనుక మనకి ఈ వీటి మీద ట్యాక్సేషన్, ఈ ఎఫ్ఎన్ఓస్ వీటి మీద ట్యాక్సేషన్ ఇంకా పెంచింది అనుకోండి. సో జనాలు ఏంటంటే అంత అట్రాక్టివ్గా ట్రేడ్స్ చేయరు. అప్పుడు ట్రేడ్స్ చేయకపోతే వాల్యూమ్ తగ్గుతుంది. వాల్యూమ్ తగ్గితే బిజినెస్ డౌన్ అవుతుంది. ఇది ఒక నెగిటివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా బార్గెన్ అనేది ఎక్కువ చేస్తారు. మేము ఇంత పెద్దగా ట్రేడ్ చేస్తున్నాం, మాకు ఇవ్వచ్చు కదా, ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్లీ రెగ్యులేటెడ్ బై సెబీ. సెబీకి స్టాక్ ఎక్స్చేంజ్ మీరు బిజినెస్ షట్ డౌన్ చేయమనే పవర్ కూడా ఉంది. ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా కంప్లైంట్స్ ఫాలో అవ్వట్లేదు, సెబీ కెన్ ఆస్క్ స్టాక్ ఎక్స్చేంజ్ టు క్లోజ్ ఇట్స్ బిజినెస్. సో కంప్లీట్గా రెగ్యులేటర్ మీద డిపెండ్ అయింది. ఇది ఒక నెగిటివ్ పాయింట్. బట్ మనం లాంగ్ టర్మ్లో మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకి క్యాపిటల్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకున్న తర్వాత ఓకే నేను అనుకున్న రేటుకి ఇది పెరుగుద్దా లేదా అనుకుంటే వీ కెన్ ఇన్వెస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక చాలామంది ఐపీఎస్లో ఇన్వెస్ట్ చేసిన అలాట్మెంట్ అనేది జరిగింది. ఐపీఓలో మనం లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఒక లాట్ అనేది సుమారుగా 15,000 రూపీస్ లోపే ఉండాలి. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నేను 10 లాట్స్ నా ఒక అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎన్ని లాట్స్ ఇన్వెస్ట్ చేసినా కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ సబ్స్క్రైబ్ అంటే బయట 100 అవైలబుల్ ఉన్నాయి, 1000 మెంబర్స్ బిడ్ వేస్తే కనుక 100 మెంబర్స్కి ఇవ్వాలి కదా. సో వాళ్ళు ఏంటంటే పర్ ప్యాన్ యూనిక్గా తీసుకొని లాటరీ తీస్తారు. సో మీరు మీ అకౌంట్లోనే 10 బిడ్లు వేసినా అది ఒక ప్యాన్ కింద కన్సిడర్. బెటర్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్. మీరు 10 మీ అకౌంట్లో వేసుకున్న కన్నా డిఫరెంట్ ప్యాన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఐపీఓ అలాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ ఐపీఓలో అలాట్ అయిన తర్వాత మనం లిస్టింగ్ రోజులు మాత్రం అమ్మగలం షేర్స్. సో చాలామంది షేర్స్ని లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను చాలా చూశాను 2021 నుంచి ఈ టైంకి 30-40% ఈజీగా లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి? 2 విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి ఏంటంటే యాస్బమ్ మోడ్లో, అంటే ఇది మనం ఇంటర్నెట్ బ్యాంక్లోకి వెళ్ళి మన డిమాట్ ఐడి చేసి ఏ ఐపీఓకి అయితే అప్లై చేస్తున్నామో ఐపీఓ క్లిక్ చేసుకొని మన ఫండ్స్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. లేదు త్రూ స్టాక్ బ్రోకర్ యాప్ ద్వారా యూపీఐ బ్లాక్తో కూడా చేసుకోవచ్చు. సో మనం ఏదైతే స్టాక్ బ్రోకర్ ఉంటున్నారో జెరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, ఏంజల్ కానీ, గ్రో కానీ వీళ్ళ అప్లికేషన్కి వెళ్ళేసి ఐపీఓ మీద క్లిక్ చేస్తే వాళ్ళు యూపీఐ మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రౌట్ చేస్తారు. అక్కడ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది కొంచెం లీన్ అండ్ మార్కింగ్ అనేది జరుగుతుంది, అంటే బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఐపీఓ మనకి అలాట్ అయితే కనుక మన మనీ మనకి వచ్చేస్తుంది. కట్ ఐపీఓ కనుక మనకి అలాట్ అయితే కనుక మన మనీ కట్ అవుతాయి. అలాట్ అవ్వకపోతే కనుక మన మనీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది. సో ఈ ఐపీఎస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెయిన్గా ఏంటంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చదవాలి. ఫండమెంటల్స్ చదివితేనే అది మంచిదా కాదా అనేది తెలుస్తుంది. ఫండమెంటల్స్ చదవకోకుండా కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు పేటీఎం లాగా అవుతుంది. రిస్క్ బేర్ చేయాలి. చాలా హెవీగా ఉంటుందండి. పేటీఎం ఇంకా చెప్పలేదు, మధ్యలో 350కి పడిపోయిందండి. 2200 ఎక్కడ, 350 ఎక్కడ. సో ఆల్మోస్ట్ 90-80% వెల్త్ అనేది డిస్ట్రాయ్ అయింది అక్కడ. సో మిస్ అయితే కనుక అలాంటి కంపెనీస్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. క్లిక్ అయితే కనుక జొమాటో లాంటి కంపెనీస్లో అవుతుంది. థ్యాంక్ యూ.